మహబూబ్ నగర్ జిల్లా చానలి గ్రామ పరిధిలోని రిలిక్ రైస్ మిల్ కి సంబంధించి జిల్లా కలెక్టర్ ఆదేశాల ప్రకారం చర్యలు చేపట్టబడ్డాయి. 2022-23 ఆర్థిక సంవత్సరం నుంచి ప్రభుత్వం కోసం సమయానికి సీఎంఆర్ రైస్ అందించలేదని గుర్తించడంతో రెవెన్యూ రికవరీ యాక్ట్ అమలు చేశారు. వనపర్తి మండలం తహసీల్దార్ రమేష్ రెడ్డి నేతృత్వంలో రైస్ మిల్లోని 6 లారీలు బైల్డ్ సీఎంఆర్ రైస్ ను సీజ్ చేసి ప్రభుత్వ ఆస్తికి సంబంధించిన లఘు పరిపాలనా లోపాలను సరిచేశారు. అధికారులు పేర్కొన్నట్లు ఈ చర్య ద్వారా భవిష్యత్తులో సరైన సరఫరా మరియు పారదర్శకంగా వ్యవహరించడం నిర్ధారించబడుతుంది. మన స్థానంలో వేసుకుంటున్నాను. నేషనల్ కార్డు వస్తున్నానా రైస్ మిల్ ఒకటి అధికారులు తనిఖీ చేస్తున్నారు. నేనలే ఉన్న కాడికి అన్నీ తెలుసాను మాట్లాడుతున్నాడు అవి మెల్లగా నువ్వు कब आया कब మేము 4 మంది తెప్పించాం మీకు పండగకు మాకు ఇప్పించిన అడుగు మన నేను కూడా అడిగి రాదులే సీనా రాదులే ఉతనే ఇష్టం కాదులే అది ఏంటి అటన్ రావద్దు జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ రిలిక్ ఇండస్ట్రీస్ నాచార్లీలో వీళ్ళు ప్రభుత్వానికి సీఎంఆర్ కింద 31 కోట్ల పైనగా బకాయి పడి ఉన్నందున దీనికి సంబంధించిన మూవబుల్ ప్రాపర్టీస్ని మనం అటాచ్ చేయడానికి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ మనకి అందుబాటులో ఉన్నటువంటి మిషనరీ, అదేవిధంగా 1.5 ACK దాకా బాయిల్డ్ రైస్ ఉంది ఈ ప్రిమిసెస్లో. వాటిని మన హ్యాండ్ ఓవర్లకు తీసుకొని ఈరోజు సీల్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉండేటువంటి వెహికల్స్ కానీ ఏమైనా కూడా అవన్నీ సీల్ చేసి ఈరోజు మనము మన హ్యాండ్ ఓవర్లకు తీసుకోవడం జరుగుతుంది. దీన్ని ఫర్దర్గా ఇదే విషయాన్ని ఏం తీసుకున్నాం, ఏం సీల్ చేసినాం అనేది పంచనామా నిర్వహించుకొని ఈ విషయాన్ని వాళ్ళకి అంటే ఇండస్ట్రీస్ వాళ్ళకి తెలియజేయడం జరుగుతుంది. వాటి యొక్క విలువ వాల్యుయేషన్ అంతా ఫర్దర్గా దీనికి ఆక్షన్ తీసుకోవడానికి డేట్ని మనము అనౌన్స్ చేయడం జరుగుతుంది. వెహికల్స్ అనేది
హ్యాండ్ ఓవర్ చేసుకుంటాం. ఇక్కడ 6 వెహికల్స్ ఉన్నాయి. వాళ్ళకి సంబంధించిన వెహికల్స్ ఏవి అవి మొత్తం ఇప్పుడు లిస్ట్ చూసుకొని దాన్ని ఆర్టీఓ గారికి కన్సల్ట్ చేసి దాని ప్రకారం మనం హ్యాండ్ ఓవర్లో చేసుకోవడం జరుగుతుంది. ఈ సీజన్ కూడా ప్యాడీది ఏ సీజన్ అలాట్మెంట్ చేసి సీజన్ వేసారి రబీ 22-23 రబీ 22-23కి సంబంధించి కేవలం ఒక్క సీజన్కే మనకు బకాయి ఉన్న దానికి సంబంధించి మనం ఈరోజు మన మూవబుల్ ప్రాపర్టీస్ని ఈరోజు మనము హ్యాండ్ ఓవర్ తీసుకోవడం జరుగుతుంది. సార్ ఇప్పుడు మీరు కలెక్టర్ గారు తహసీల్దార్ గారిని ఆథరైజేషన్ తహసీల్దార్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క దీన్ని మనం మూవబుల్ ప్రాపర్టీని సీజ్ చేసుకోవడం జరుగుతుంది.